మారుతి బ్రో ఈ కొత్త క్లచ్ పెట్టి అంటారా బ్రో దీన్ని కొత్త పాత నెక్స్ట్ మారుతి బ్రో స్టార్ట్ చేస్తారని ఏమన్నా ఛానల్ ఎటుపోతుందేమో అని నాకే భయం కాబట్టి మా ఊరు స్టార్ట్ చేస్తే నీ దాకా ఇక్కడ ట్రాక్టర్ అదే పోతాడట మారుతి బ్రో అని మామంది సెన్సార్ వేరే ఉంటుంది ఏ హలో కాకా అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్ ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మామ మన బండి అయితే క్లచ్ పెట్టి వేయిస్తాను అనమాట క్లచ్ పెట్టి వీకింది మామ రింగులు ఎక్కువ ఉన్నది బండి కూడా అందుకే అక్కడికి పోతారేను అందుకే వాళ్ళు పట్టుకొని వచ్చేస్తారు ఇవాళ అయితే రాగానే అయితే షోరూమ్ క్లచ్ పెట్టి పట్టుకురామని చెప్పిన అన్నోళ్ళను పట్టుకొని వచ్చేస్తారనమాట వచ్చిన తర్వాత మరి ఒక షెడ్ చూడు అని చెప్పారు ఒక షెడ్ చూసుకొని దాన్ని ఇరికియాల బండిని కూడా ఇక మరి ఏమైతే చూద్దాం మరి మనమైతే ఒకసారి ప్లేస్ చూసేద్దాం మరి మంచిగా ఉన్నదా బండి అయితే ఇల్లు పెడదాం అనుకుంటున్నామో మరి పట్టదో నాకైతే డౌట్ ఉన్నది అసలు ఒకవేళ పట్టిందనుకో ఇలా జొర్రదేం కూడా ఇలానే క్లచ్ పెట్టి ఇప్పి పడదేం కాలే నీ అమ్మ ఎక్కిచ్చి పడదేం కాలే ఏమైద్దో అమ్మ అసలు ఇది లోపలికి జొర్రదేం కాదు కానీ అయితే మనం జొర్రదేంగుతాం ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ అయితే లేదు కదా అందుకే లోపలికి జొర్ర కొట్టుకొని ఇక క్లచ్ పెట్టి జాయింట్ అది తీసుకొని కొత్త క్లచ్ పెట్టి వేసుకుందాం ఇలా పడుతుంది అన్న ఇప్పటికి నాకు డౌటే ఉన్నది ఇగో మారుతి బ్రో అందగాడు అందరికంటే అందంగా ఉంటాడు మారుతి బ్రో ఆగిపోయాడు అది ఎక్కట కాదు కానీ సత్తి బ్రో క్లచ్ ప్లేట్ వేస్తాడు కాంటాక్ట్ గారి ఫ్రెండ్స్ మనోని కాంటాక్ట్ గారి ఫ్రెండ్స్ ఓకే ఓకే అను ఓకే ఇగో బ్రో ఇక రాకేష్ బ్రో బండి ఇప్పుతాను వచ్చారు అనమాట ఇప్పుడైతే బండి అయితే జాయింట్ ఊడగొట్టుకుంటారు ఊడగొట్టుకున్న తర్వాత కొత్త క్లచ్ పెట్టేసి మళ్ళీ జాయింట్ కడితే అయిపోతుంది నేను ఎప్పుడు సింపుల్గానే ఉన్నది కానీ ఊడగొట్టడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట మీకు నేను చూపెడతా మొత్తం అంటే ఎట్లా ఇస్తారు ఏంది కథ అనేది లెక్క అనమాట మామ అన్నోళ్ళు అయితే ముత్తరం నుంచి తెచ్చిర్రు అనమాట మామ మన దగ్గరికి ఒక 50 నుంచి 60 కిలోమీటర్ల రేంజ్ అవుతుంది వీళ్ళ కాడికి కానీ వీళ్ళకు అక్కడ గరాజ్ ఉన్నది కానీ దాన్ని వదిలిపెట్టుకుని ఇలా మన కోసం అయితే తెచ్చిర్రు అనమాట నాకే కాదు మామ మీకు అవసరం ఉన్నా మీకే తెచ్చిస్తారు వీళ్ళకి ఆల్రెడీ ఒక బులోరో ఉన్నది ఆ బులోరో పట్టుకొని వచ్చేస్తారు మీరు ఆ బులోరో ఛార్జ్ ఇస్తే అయిపోతుంది నేను షోరూమ్ లో చేస్తాను మామ వీళ్ళు బయట మెకానిక్లు అనమాట వీళ్ళు బయట మెకానిక్లు అంటే ఇయాలనే బయట పెట్టుకొని మెకానిక్ గాలేమో వీళ్ళు కూడా అంత ముందు షోరూమ్ లో పనిచేసిన వాళ్ళే దాని తర్వాత మళ్ళీ సరళ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బయట పెట్టుకుని నడిపించుకుంటాను అన్న అయితే కొత్త క్లచ్ మారుతి బ్రో ఈ కొత్త క్లచ్ పెట్టి అంటారా బ్రో దీన్ని కొత్త పాత మామ మన బండి కొనైతే 4 నుంచి 5 సంవత్సరాలు అయితే అవుతుంది మామ మన బండి తీసుకొని 475 మీకు అందరు తెలుసు ఇవో నేను నిన్న సార్లు చెప్పిన ఇది కొత్తగా చెప్పే ముచ్చట కాదులే కానీ మామ మన బండికి అంతకుముందు ఒకసారి వట్టలు కూడా కొట్టించినాం మామ అది కొట్టించి ఒక సంవత్సరం అయితే అంది కానీ వట్టలు కొట్టించిన తర్వాత పికప్ కొంచెం ఏంటంటే ఇక్కడ ఒడ్ల కాడ కరెక్ట్ వట్టులు లేదు అంత దమ్ చేసుడు పెట్టింది అందుకే షోరూమ్ క్లచ్ పెట్టి వేయిస్తాను ఈసారి బయట కూడా దొరుకుతాయి మామ క్లచ్ పెట్టి అసెంబ్లీ చేసినాయి మీకు గవర్నమెంట్ అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు మామ కింద వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చితే మీరు ఒకసారి నాకు కామెంట్ చేసేయండి నువ్వే హీరో బ్రో మొత్తం ఇలా ఎక్స్పోజే నీ మీద అవుతారు అందరు సీన్ అన్నాను నువ్వే ఇద్దరు మీ బండ్లే రాకేష్ అన్న ఎవరు గుర్తుపెట్టుకుంటలేరు ఏమన్నా మారుతా అంటారులే కూడా సీన్ అని అంటారు మామ కొంతమంది అనుకోవచ్చు మామ ఏంటంటే నువ్వు షోరూమ్ లో చేయించక బయటతో చేయించున్నావు బాయ్ నీకు అంత గుద్ద వాళ్ళేందుకు షోరూమ్ తో చేయిస్తే మంచిగా ఉంటుంది అని ఒక మాట అనొచ్చు కానీ మామ నాకు ఏంటంటే పని వచ్చినంతో చేయిస్తాం మామ ఎవడైతే నాకు షోరూమ్ వల్ల ఏం పని ఉత్తయ్యారు వీళ్ళేం బుక్ అని ఇయ్యారు మామ కానీ ఏంటంటే నాకు వీళ్ళ దగ్గర రిలేషన్ మంచిగా ఉన్నది మామ షోరూమ్ వాళ్ళ దగ్గర మంచిగా లేదని కాదు కానీ నాకు కొత్త బండి షోరూమ్ కు తీసుకొని ప్రిఫర్ చేస్తా పాత బండి బయటనే చేయించుదాం అనుకుంటాం మామ అందుకే నేను వీళ్ళ దగ్గర చేయించుతాను అంతే తేడా నీకు క్లచ్ పెట్టి పోయిందని ఎట్లా వెళ్తుంది బ్రో ఓకే అన్న కదా ఆ పీస్ తీసేసి ఈ పీస్ అయితే ఎక్కించి పడేస్తారు క్లచ్ పెట్టి పీస్ టు పీస్గా అందుకే కొంచెం పని అనేది తొందరగా అయిపోతా మంచోడే మళ్ళీ లవర్ బాయ్ రాగానే ఫోన్లు వస్తాను నెక్స్ట్ మారుతి బ్రో స్టార్ట్ చేస్తారని మన ఛానల్ ఎటుపోతుందేమో అని నాకే భయం కాబట్టి
ఈ మా ఊరు చాట్ చేస్తే నీ దాకా ఇక్కడ వస్తుంది ఈ ట్రాక్టర్ తీయడా జేసీబీలో అదే పోతాడట మారుతి బ్రో. ఆయన మామంది సెన్సార్ వేరే ఉంటుంది వేరే నవ్వుతాను కుమార్. అట్లేదా కాదురా ఆ ప్లేట్ సమానంగా కూకోవాలి కింద మీద పైన. లూజ్ చేయాలి కొద్ది మరి రోజు అవసరం లేదు కానీ క్లచ్ పెట్ అయితే మొత్తం ఎక్కిచ్చేసారు మామ. ఇటు సైడ్ 3 నట్లు అయితే వేసేసారు, ఇంకొక 3 నట్లు ఎక్కిచ్చేస్తే అయిపోతుంది. ఇక పాత క్లచ్ పెట్ అయితే ఉన్నది, మళ్ళీ ఒక జాయింట్ కలుపుకుంటే అయిపోతుంది. ఇక లెక్క మాడిపీకింది మొత్తం ఇదంతా. ఈ మాడిపోయింది అని మొత్తం మారుతి బ్రూనో చెప్పిండు, మాకు కూడా తెలియకపోవు. కానీ ఇది చూడు బ్రో, నీ ముఖాన్ని ఇటు చూపెట్టరా అయ్యా. నేను ఒక్క రోజే మాడిపోయిందని చెప్పవు మారుతి బ్రో. చెప్పిన అప్పుడే చెప్తారా ఒక్కసారి రాకేష్ అన్నకి ఎదురుగానే పోటీగా పెట్టుడే ఇక షాప్. ఇక ఇప్పుడు అత్తనే మాట నాకు జాయింట్ అయితే కలుపుడే మామయ్య. కొత్త క్లచ్ పెట్ అయితే ఎక్కిచ్చేసినాం. ఇక మీకు నేను కలుపుడు మొత్తం చూపెట్టా మామ. మన బండి జాయింట్ అయితే కలుపుకుందాం ఇక. అంటే ఫ్రంట్ సెక్షన్ అయితే వెనకైతే కలుపుకుందాం అని చెప్తాను. 2 కోయలు అయితే పెట్టినా కానీ దాంతో ముందట ఒప్పుకుంటూ లేపుతాను అనమాట. మెల్లమెల్లగా వెనకైతే వెళ్ళిపోతుంది, కానీ గుద్దు వాళ్ళు తిప్పలేదు మావ కలుస్తుంది. లౌడల్ది చక్కగా గూకుండా పెద్ద పంచాయతీ కొడిచే తిప్పలు పెట్టుకున్నది, కానీ అటు ఇటు చేసేది సాధించినాం అన్నమాట కలుపుడిగా. మేము కూడా 4 ఉన్నాం కదా, మనిషికో చేసినాం, తొందరగా అయిపోయింది. ఇక క్లచ్ పేజ్ అయితే జాయింట్ కలిసింది మావ. ఇక నట్టుకుంటారు. ఇక బోర్డులు ఎక్కించుకుంటే ఈ సందు కూడా దగ్గర మొత్తం కూడిపోతుంది అనమాట. ఇగో అన్న క్లోజ్ అయిందన్న, ఇది కూడా ఇగో ఈ గ్యాప్ కూడా మొత్తం కూడిపోతుంది అనమాట. ఇవన్నీ నట్లు ఎక్కించుకుంటే ఇక కథం జాయింట్ కలిసినట్టే. క్లచ్ పెట్టి కూడా చెక్ చేసినాం మనం. అది బ్రో అంటే ఇది బ్రో, అది మొత్తానికి అది ముత్తారంలోనే కొత్త షాప్ ఓపెన్ చేసిరేనా. తెలుసు కానీ మేము అట్లా చెప్తున్నాం అంతే. నీకు తెలుసా తెలియదా అని టెస్టింగ్. మాకు కూడా తెలియదని మామ. అన్నోళ్ళు అయితే ఫ్రంట్ సెక్షన్ కలుపుతారుగా, మనం అయితే ఎంతసేపు వెనకాలనైతే మంచిగా జంబుకైతే పెట్టుకుందామో. జంబుకు టాప్లింగ్ పెట్టుకుని సైడ్ కూడా జాకీలు ఉంటాయి కదా, అన్నింటిని కలుపుకుందాం. మళ్ళీ గొలుసులు కూడా మనం నట్లు చూసినామో, నట్ అంటే బోల్ట్ ఉంటుంది చూసినావా, అది చూసి పడితే ఇంగింది. దాన్ని అయితే సెట్ చేసుకున్నా. ఇవన్నీ సెట్ చేసుకుని మా నాన్న మీద వచ్చి జమ్మును అయితే మంచిగా సెట్ చేసుకుంటాను. పట్టుకోపోతే ఈ లోపడి ఈ సెట్కు సెట్ అక్కడ తీసుకుపోతే ఈ లోపడి చేస్తారు కదా, అదే ఒక్క నిమిషం పట్టుకో పండబెట్టి. ఇదే కదా, అదే బట్టలు. ఇది కూడా ఇస్తారు కదా కొత్తది. మన చిన్న పూరానికి అయితే టూల్ బాక్స్ డబ్బా ప్లాస్టిక్ ఇచ్చారు మొహం. అది గుద్దవాళ్ళు అంగిపోయింది. దాన్ని ఊడదింగాలి ఇనుప తీసేదే పెడదామని చూస్తారు. ఎందుకంటే ముందర జాక్ పైపుకు సపోర్ట్గా ఉంటుందని. అందుకే మా వాడు దాంతో కుస్తీలు పడతాడు. మొహం సెట్ చేసుకుంటూ చస్తాడు అన్న అయితే. అంటే డ్యూయల్ క్లచ్ కాబట్టి అట్లే ఉంటుంది అంటాం. నువ్వు ఇప్పుడు మా ఐడియా అయితే తొక్కటోళ్ళు కట్టిగా తొక్కితే ఉన్నాయి పోతాయి. అవునా కదా డిస్కషన్ ఇస్తాను మామ. మన బండి అయితే ఇగో మొత్తం క్లచ్ పెట్టి అయితే జాయింట్ కలిపేసారు, కొత్త క్లచ్ పెట్టి అయితే వేసారు. మనం కూడా బండి పెట్టి ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి ఇంకొక నారుదోయ కొట్టేది ఉన్నది. మన పవన్ లేడు కాబట్టి మనమే కొట్టుకొని వచ్చేసే ఉంటుంది అనమాట. ఆ జాకీలు ఆ సామాన్ అంతా అన్న బులోర్లని వేసిన అన్న అయితే ఇంటికి పోతాండి. ఇక పోయిన తర్వాత అన్నం కొంచెం సల్ల వచ్చి కొంచెం బిల్లు కట్టేసి అన్న అటు వెళ్ళిపోతాడు. నేను మళ్ళీ ఇటు వచ్చేసి ఉంటుంది అనమాట. ఇక దానికి కొంచెం పని అయింది, లేకుంటే వీళ్ళు పని ఎదురు బ్రో చెప్పు. రైట్ మరి నెంబర్లు కింద ఇచ్చేస్తా అనమాట. మీరు ఎవరికన్నా క్లచ్ పెట్ ప్రాబ్లం కానీ బండి ప్రాబ్లం ఏమున్నా కానీ అన్ననైతే కాంటాక్ట్ గారి కింద నెంబర్ ఇచ్చేస్తా. వర్క్ మాత్రం జబర్దస్త్ చేస్తాడు. మనోడు అంతకుముందు షోరూంలో పని చేసినోడే అన్నమాట. మళ్ళీ గ్యారేజ్ పెట్టుకొని ఇప్పుడు నడిపించుకుంటాను. ఇక నువ్వు ఎక్కడికంటే అక్కడికి వచ్చేస్తాడు. మీరు బులోరో చూసారు కదా, అదే బులోరోలో వచ్చేస్తాడు. బులోరో ఛార్జ్ ఇస్తే అయిపోతుంది అన్న కూడా. ఇక రైట్, మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా.